గురుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. సో, ఈ మధ్య కాలంలో చాలా మార్పులొస్తున్నాయి గురుగారు. మనం ఎప్పుడూ గూడా అంటే వేరే మతాలు మారుస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాం గానీ, ఈ దేవాలయాల ముందు అసల ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరికీ భయం లేకుండా పోతుంది. ఒకళ్ళేమో మల విసర్జన చేస్తా ఉంటారు అమ్మవారి ముందే. ఇదేంట్రా అని అడిగితే వాడు పిచ్చోడు అని చెప్పి ముద్రేసి వదిలేస్తూ ఉంటారు. సరే ఇక్కడి నుంచైనా ఆగుతది అనుకుంటే గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. అమ్మవార్లని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇంకొకడొచ్చి పురాణాల గురించి నోటికొచ్చినట్టు వాగి వెళ్ళిపోతా ఉన్నాడు. సో, వీటన్నిటి గురించి అసలు మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నప్పటికీ ఏమనిపిస్తూ ఉంటుంది గురుగారు ఇవన్నీ? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఎప్పుడైనా అనారోగ్యానికి కారణం ఏమిటి అని మనం ఒక అనాలిసిస్ చేసామనుకోండి, హ్మ్. శుభ్రంగా లేకపోవడం ఒక సమాధానం. బంద్ చేయండి. శుభ్రంగా లేకపోవడం ఒక కారణం. నువ్వు శుభ్రంగా ఉన్నా పరిసరాలు శుభ్రంగా లేకపోతే అనారోగ్యం వస్తుంది. హ్మ్. అవునా? అవును. కాబట్టి శుభ్రంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అది ఎలా అప్లికబుల్లో అలా వాళ్ళు ఎవరైతే విగ్రహ ధ్వంసం చేస్తున్నారో, దేవాలయాల దగ్గర ఈ మల విసర్జనలు చేస్తున్నారో, వాళ్ళు ఇవాళ మొదలుపెట్టలే. ఆ! వారు గత 1000 సంవత్సరాలుగా అలా నాశనం చేయడం అనే సింగిల్ కాన్సెప్ట్తో వాళ్ళ మతాలు పుట్టినాయి. కాబట్టి వాళ్ళు అలా పాడు చేయడానికే పుట్టారు. పాడు మనుషులు అంటారు కదా. ఆ పాడు మనుషులు పాడు చేస్తుంటారు. నేను ఇక్కడ బాధపడేది వాళ్ళ గురించి కాదు. హ్మ్. వాళ్ళు పిచ్చోళ్ళు, నో డౌట్. కాకపోతే మత పిచ్చోళ్ళు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మీరు ఓ పందిని తీసుకొచ్చారు, నెల రోజులు ఏసీలో పెట్టారు, దానికి రోజు పన్నీటితో స్నానం చేయించారు. వదిలిన వెంటనే ఏం చేస్తుంది? బురదలోకెళ్తది. అది. కాబట్టి ఓ భయ్యా భయ్యా హై అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అవును. అది పంది. దీనికి ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు గత 30 ఏళ్ళుగా అతన్ని ఆదరించింది మనమే. అవును. మొన్న కూడా ఒక గొప్ప సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. హ్మ్. అయినప్పటికీ ఏసీ రూమ్ నుంచి వదలగానే పంది బురదలోకి వెళ్ళిపోయింది. అయ్యో ఇన్ని రోజులు ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ దేశంలో ఏదైనా సినిమా విడుదలైందమ్మా, హ్మ్. హీరో ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ఆ సినిమా హిట్ అవ్వడంలో ప్రధాన భాగం ఎవరుంటారు? మ్యూజిక్కే ఉంటుంది. అది డైరెక్టర్ సరే, ఉంటారు. ఓ టికెట్లు కొనుక్కుని ఆ! సినిమాకి వెళ్ళారమ్మా ఆడియన్స్. ఆడియన్స్. ఆడియన్స్లో సింహభాగం ఎవరు? అంటే మెయిన్ పీపుల్ హిందువులు హ్మ్. కదా. మీకు ఒక పాత జోక్ చెప్తాను. ఇక్కడ సికింద్రాబాద్లో ఆ, జయసుధ అని ఒక సినిమా ఆవిడ, ఆ! ఆవిడ పోటీ చేసింది, అప్పుడెప్పుడు గెలిచింది. గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పింది, నేను గొర్రెల ఓట్లతోనే గెలిచాను అని. అంటే ఓట్లేసిన హిందువులు కౌంట్ కాలేదు కదా. హ్మ్. ఓట్లేసిన హిందువులు ఎదవలనే కదండి. సో కాబట్టి హిందువులు సెలెక్టెడ్గా ఉండాలి. నేను ఒక వీడియో చూశాను, అమెరికాలో ఒక పెద్ద పందుల గుంపు ర్యాలీ చేస్తుంది. హ్మ్. అక్కడ ఉండేటువంటి వాళ్ళ జాతి వాళ్ళకి చెబుతూ, మీరు హిందువుల దగ్గర ఏమి కొనకండే అని. నేను స్టేటస్ కూడా పెట్టాను. హ్మ్. ఇప్పుడు ఉమ్ము పోస్తున్నారు వీళ్ళు. హిందువులు ఎవరు అన్నిట్లో దేంట్లోనూ ఉమ్మే, హ్మ్. ఉచ్చ కూడా కలుపుతారు వీళ్ళు, మలం కూడా కలుపుతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొనకుండా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గర ఎందుకు కొనొద్దన్నారు? ఓ దొంగోడిని దొంగ అని చెబుతామని. హ్మ్. సో కాబట్టి ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే వారి మస్తకం. వారి మస్తకం పాడైపోవడానికి కారణం పుస్తకం.
మనం పరిశీలించాల్సింది ఆ పాదమస్తకం. అమ్మా కాబట్టి ఇలాంటివి జరగడానికి కారణం ఆ చేసినోడు తప్పు కాదు. అలాంటి పిచ్చోళ్ళు హిందువుల్లో కూడా కొందరు తయారవ్వాలి. అంటే మనం కూడా అలానే చేయాలంటారు. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం ఇస్తే ఏం పని అవుతుందా చెప్పు? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చావు? అది ఆ క్షణానికి వదిలేసి వెళ్ళిపోతాం కదా. అవును కదా. అవును. ఇప్పుడు వాడు పిచ్చోడు, టోపీ ఎక్కడి నుంచి వచ్చింది పిచ్చోడికి కదా? అది పిచ్చి మతం ఒప్పుకుంటా, మత పిచ్చి మతం ఒప్పుకుంటా, అది ప్రపంచ పిచ్చి మతం ఒప్పుకుంటా. ఇరాన్ నాశనం చేసింది, ఇండియాని నాశనం చేసింది, ఇండియాని ముక్కలు చేసింది. లేకపోతే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాడు హిందువులు 15 నిమిషాలు వేసేస్తాను అన్నాడంటే ఆడి మతం ఆడి పుస్తకం ఎంత ప్రమాదం అంటావు? మొన్న ఈ మధ్య కూడా ఆడెవరో ఇక్కడ మేము నరకడం మొదలు పెడితే హిందువులు పారిపోవడానికి సందులు దొరకవు అన్నాడు. సో వీళ్ళని అలా తయారు చేసింది ఏది? అదేందా? వీళ్ళని అలా తయారు చేసిన దాని నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలి మనం హిందువులం. కాబట్టి నేను మీ టీవీ ముఖంగా చెప్పేది ఏమిటంటే అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా మీరు మారండి. కానీ ఇవాళ మీరు ఇంత చెప్తున్నా ఇతనే మత కల్లహాలు పెడుతూ ఉన్నాడు, ఇతనే మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు, బయట అందరూ బాగానే ఉన్నారు అని చెప్పి మీ మీదనే అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఓ దొంగోడు బ్యాగ్ అట్టుకుని పారిపోతున్నాడు, వాడిని పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆవిడ కూడా దొంగ దొంగ అని పరిగెట్టాలి. సేమ్ ఈ లాళ్ళు కదా. ఇప్పుడు నేనేం చెప్తాను, మతాల కంటే ప్రాంతాల కంటే భాషల కంటే మనుషులు ముఖ్యం, అక్షరాల కంటే పుస్తకాల కంటే మనుషులు ముఖ్యం. ఎవరు చెప్తున్నారు? రాధామోహన్ దాస్. ఇది మంచి మాటే కదా. ఈ మాట మసీదులో చెప్పను, ప్రపంచానికి టక్కున వస్తుంది. చర్చిలో చెప్పను, ప్రపంచానికి టక్కున వస్తుంది. ఇప్పుడు అది ప్రమాదాన్ని ప్రమాదం అని చెప్పడం తప్ప, లేదా ప్రమాదం సృష్టించడం తప్ప కదా. ఇప్పుడు ఇరాన్లో ప్రాబ్లం తెలుసా? వేల మంది ఆడవాళ్ళని చంపేశారమ్మా. ఒక్క పంది మాట్లాడట్లేదేంటి? అక్కలు ఎక్కడికి వెళ్ళారు? ఎలా అక్కలు మన గంజాయి బంధాలు అదిగో మరి రెడీ చేసేయాలి అన్నాడు. మరి గంజాయి బంధు ఎక్కడ ఉంది తల్లి అడుగు. కానీ ఇక్కడ మాకు మరి అవన్నీ అవసరం లేదు కదా. దుస్తులు వేసుకోకపోతే సరిగ్గా బయటకు వచ్చి మాట్లాడతాం, లేకపోతే జంతువులకి ఏమైనా అయితే బయటకు వచ్చి మాట్లాడతాం, మతాల్లోని మనుషులకి ఏమైనా అయితే మాట్లాడాల్సిన అవసరం మాకేంటి అంటూ ఉంటారు కదా. మరి అంటే సెలెక్టివ్ సెక్యులరిజం. ఇంకా ఈ ఇంటి దొంగలు వీళ్ళు. మొన్న మధ్య ప్రకాష్ రాజ్ అతను ఎంత విషం చిమ్ముతున్నాడంటే, ఈ దేశాన్ని మొక్కలు చేసిన మతం ఏది వాడికి తెలీదా? ఈ దేశంలో పాత బస్తీలు పుట్టించే మతం ఏది తెలీదా? మాకు ప్రత్యేక చట్టాలు కావాలనే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని బొమ్మల్లా చూసే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని సుట్ కేసులో పార్సిల్ చేసే మతం ఏదో నీకు తెలీదా? ఆడవాళ్ళని ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెట్టే మతం ఏదో నీకు తెలీదా? పోనీ ఎవరిదాకా వద్దు, ఒక మరాఠీ ఆర్ హిందీ మూవీ ఆర్ మలయాళీ ఏదో మూవీలో మా అమ్మ నాకు దైవ సమానురాలు అని ఒక పాటలో రాశారు. రాస్తే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అది రిజెక్ట్ చేశారు. దానికి మ్యూజిక్ కొట్టడానికి అతను పాడక్కర్లేదు. అంటే తల్లితో సమానం అన్నందుకు అనకూడదు, దేవుడితో సమానం అమ్మ అన్నాడు ఆ నిర్మాత చెప్తున్నాడు. అసలు ఇప్పుడు అదేదో సాగుతుంది కదా, మరి బాలరాజు అలా ఇది దేనికి అసలు? ఇది కొత్తగా ఈ మతం దేనికి అసలు? దేనికి చెప్పు? అమ్మని గౌరవించకూడదు, అమ్మని ప్రేమించకూడదు. ఇప్పుడు కనబడే వాళ్ళని ప్రేమించకుండా అసలు కనబడినోడు ఉన్నాడో లేడో వాడు తెలియదు. ఇప్పుడు సంతోష్ గారు దేవుడిని నమ్మడు, కానీ ఆయన మనుషులకి హెల్ప్ చేస్తుంటాడు. నా దృష్టిలో ఆయన దేవుళ్ళు అంటాడు. అర్థమైందా? దేవుడు ఉన్నాడని నమ్మడండి, కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తాడు. అనాథ శవాలకి సంస్కారం చేస్తుంటాడు.
సో అనాథ ప్రేత సంస్కారం చేసే జాతి ఇది. ఆ ప్రేతాలతో సంపర్కం చేసే జాతి వేరే ఉంది. రెడ్డి ఒక్కడికి ఆడికి కూడా అర్థమైంది. అర్థం అవ్వలేదేమో అనుకున్నాను తల్లి. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలి అని నేను, నువ్వు, ఆయన ఇక్కడ 5గురు కోరుకుంటున్నాం. ఎందుకని? హిందువులు కాబట్టి. 5గురు ముస్లిమ్స్ని అడుగు, లేదా 5గురు క్రైస్తవులను అడుగు, మతంతో సంబంధం లేకుండా ప్రపంచం అంతా బాగుండాలి మీరు కోరుకుంటున్నారా? ఒకసారి అడుగు. కోరుకోవట్లేదంటారా? ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఇందాక ఫోన్ చేశాడుగా గొర్రె అడుగుదాం. గొర్రెకోటి గుంటూరు పాపి. అంటే వాడు మాత్రమే బాగుండాలని కోరుకుంటాడా? ఇక టాపిక్ అది కాదురా అమ్మా. ఇప్పుడు నీ బిలీఫ్ నా బిలీఫ్ సేమ్ అయితేనే బాగుండాలంటాడు. ఏదైనా అవును. నీ విశ్వాసం అనేది వ్యక్తిగతం కదమ్మా. నువ్వు హరే కృష్ణ. నమస్తే సార్. నమస్తే, చెప్పు నాన్న కోటి. అదే ఇప్పుడు మిమ్మల్ని నేను ఇక్కడ చూసా. ఒకవేళ మీరే ఎక్కడ నాన్న? ఏ ఊళ్ళో? ఇక్కడ మన దుర్గం టెంపుల్ దగ్గర చూసా, విజయవాడ. ఎప్పుడు? ఇందాక మీరే కాదని కౌట్ అవ్వడం. అయ్యో లేదు నన్ను, నేను ఇంటర్వ్యూలో హైదరాబాద్లో ఉన్నాను నాయన. అవునా? అవును. ఓకేనండి. కొద్దిగా బిజీగా ఉన్నారు అనుకుంటా. అవును నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. తర్వాత చేస్తారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా. అది సరే, నేను జై శ్రీరామ్ చెప్తే అప్లై చేశా కాదు. ఇంకో జోక్ చెప్పరా? జస్ట్ 2 రోజుల క్రితం వాడు ఎవడో ఫోన్ చేశాడు. పేరు వెంకట ప్రసాద్, వాళ్ళ నాన్న పేరు శ్రీరామ్మూర్తి. జై శ్రీరామ్ చెప్పడు, గోవింద చెప్పడు. నేను ప్రజలోని చెప్పా, వాడు జై శ్రీరామ్ చెప్పడు. వాళ్ళ నాన్న పేరే రాముడి పేరు, వాడి పేరు వెంకటేశ్వరం పేరు. అలా ఎవరి దిగజార్చారు అన్నీ. అందుకని ఈ ఎడారి మతాల నుంచి మనం ప్రపంచాన్ని కాపాడాలి. 5 ఫోన్లు చేశాడు విజయవాడ పాపి. పుష్ప. ఏం పాట అది? సినిమాయా? పుష్ప పాట. వెరి పుష్పం అది. అబ్బా కూర్చోమ్మా, రెడ్డి గడి చెప్పాడు కొట్టిన వెరి పుష్పం కాదు, మీతో ఉండి ఉండి మీలా తయారయ్యారు. మంచిది కదమ్మా. వెర్రి పుష్పాలు ఎవరికైనా తెలుసు, గొర్రె పుష్పం ఎవరికి తెలుసు? ఎవడు పెట్టకపోతే పేర్లు ఎలా పడతాడు? అసమాధీయులు. అర్థమైందా? ఇందాక 5 సార్లు ఫోన్ చేశాడు, వాడు ఖాళీగా ఉన్నాడు కదా, అందుకని చేశాడు. కానీ గురుగారు ముఖ్యంగా ఇటు హిందువుల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ హేళనగా మాట్లాడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హిందువులే అనుకోవచ్చా? ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారా, నేనే దేవుడిని అని చెప్పి చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు కదా. దేవుళ్ళ చూడలేదా మీరు? తెలీదమ్మా. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను పంపించాడు, నేనే దేవుడిని, ఏం జరుగుతుంది తీరుస్తాను అని చెప్పి. మరి మనలోనే ఇలా ఉన్నప్పుడు వేరే మతాలకి మనం అలసిచ్చినట్టు అవ్వదా? మాట్లాడుకోవడానికైనా లేకపోతే మన దేవుళ్ళని కించపరచడానికైనా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను హిందీలో ఎప్పుడూ చెప్పాను ఓ మాట, హిందుస్థాన్కి శత్రు కిరస్తానీ నై పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థాన్, ఉస్కో మార్ దో సబ్ ఠీక్ హో జాతా హై. లేకపోతే ఆడెవడో 2 చేతులు ఇలా అంటే దేవుడు అయిపోతాడా? ఇలా అంటే దేవుడు అయిపోతాడా? ఇప్పుడు చిన్నప్పుడు బోర్డు మీద రాసేవాళ్ళం దడిగాడు వానసిరా అని. చిన్నప్పుడు బోర్డు మీద మాకు బ్లాక్ బోర్డు ఉంటే స్కూల్లో, ఆ మాదిరి ఇంకోటి రాయి, దేవుడు ముసలివాడు కాదు, ఇటు నుంచి ఇటు రాసాం. మళ్ళీ అటు నుంచి చదువు, సంతోష్ గారు మోహన్ చూడండి, రెడ్డి గారు మోహన్ చూడు, దేవుడు ముసలోడు కాదు, ఇటు నుంచి చదివితే ముసలోడు దేవుడు కాదు కదా. శరీరం అనేది కర్మ కొద్దీ వస్తుంది. ఇంకో జోకురా, మొన్న తోడేలు సింహం మీటింగ్ పెట్టుకున్నాయి. ఓకే, తెలియదండి? మానవత్వం స్టార్, మానవత్వం స్టార్, అదే రెడ్డి గారు చూడే, మానవత్వం స్టారును వీపీను ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. ఏది కుందేలుని ఎలా రక్షించాలి అని. తోడేలు సింహం పులి, ఈ 2 క్రూర జంతువులు మీటింగ్ పెట్టుకున్నాయి, కుందేలుని ఎలా రక్షించాలి మానవత్వం గురించి. ఇప్పుడు ప్రపంచంలో కోట్ల మంది మానవులను చంపిన మతాలు మీటింగ్ పెట్టుకోవడం ఏంటండి? మానవత్వం పండుగ అదన్నమాట. మానవత్వం స్టార్
షో చెప్పురా. కాదు, ఈ అమ్మా మధ్య కాలంలో ఇది తల్లి. చూస్తున్నారా? మన దేవుళ్ళ గురించి, దేవి దేవతల గురించి, టెంపుల్స్ మీద ఉన్న వాటి గురించి కూడా అన్వేష్ అన్న వ్యక్తి చాలా కించపరిచేటట్టు మాట్లాడారు. అయిపోయింది 26కి వచ్చాం కదమ్మా. ఏదో ఇప్పుడు అదేం సినిమా నాన్న అది మాతృదేవభావ సినిమాలో ఆఖరి సాంగ్ ఏంటి తెలుదా? పాడరా ఆఖరితో మొత్తం మధ్యలోనో రాలిపోయే పువ్వా ఓకే. ఆ సాంగ్ వేసుకో అంతే. అతనికి బ్యాక్గ్రౌండ్. అంతే కదమ్మా అయిపోయింది. రాలిపోయే ముందు అలా వాగేసి రాలిపోతారు అంతే, తర్వాత కాలిపోతారు. అదేదో ఇప్పుడు మనం అతను యూట్యూబ్ చూడడం, తద్వారా అతను డబ్బులు రావడం, ఆ జబ్బుల నుంచి గబ్బు పనులన్నీ చేయడం, అతని దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 14 ఏళ్ళ అది మళ్ళీ అడ్వైన్ జంతువులు తినడం. ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? నేను హిందువుని కాదనా? హిందువుని చెప్పేస్తాను. హానెస్ట్ బాయ్, గుడ్ బాయ్ అంతే. ఓకే, అంతే. నువ్వు టైటిల్ పెట్టుకో, అన్వేష్ గుడ్ బాయ్ అంటుంది రాధమానంద పెట్టుకో. అదే పెడతాను నేను. మరి ఏదన్నా పెట్టు. తర్వాత మీకు ఫోన్ వస్తుంది, గురువు గారు నన్ను గుడ్ బై అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ బాబు అని కర్మ. చెప్పి, నాకు సపోర్ట్ గా మీరు నిలుచుకున్నారు అని చెప్పి. కానీ గురువు గారు అడ్డమైన జంతువులు తినే జంతువు గుడ్ బై ఎలా అవుతాడు? ఇప్పుడు మనిషే కానప్పుడు నేను చెప్పాము అది జనాలు తెల్లదా ఏంటి? ఇప్పుడు తెల్లగా ఉన్నాడు అన్నావునికి ఎవరినన్నా ఆడికి తెలదా? ఆ కలర్ ఉన్నవాడికి తెలదా ఏంటి? అలాగా కాదు, మళ్ళీ మీరు పొద్దున్న మీరు ఒకటి ఇచ్చారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా వీటికి సమాధానాలు చెప్పండి, చెప్పినోడు మాతో డిబేట్కి రండి అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అందరికీ చెప్తానే ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా రాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు నిన్న ఎవరైనా 6 అడుగులు పైన ఉన్న వాళ్ళు ఇక్కడ పోటీలకి అర్హులు అన్నారనుకో, నువ్వు వెళ్తావా? నేను లేడు కదా. సేమ్ అక్కడ కూడా అంతే కదా. ఊరికే ఉదాహరణకి చెప్పాను తల్లి. అర్థమైందమ్మా? ఓకే, అర్థమైందా? మనం ఏం అడిగాం? నిజాయితీ కలిగిన వాళ్ళు రమ్మన్నాం. అక్కడ నిజాయితీ లేదుగా. ఇప్పుడు నువ్వు అక్కడ ఓన్లీ ఆ పేపర్ చూస్తున్నావు. నేను వాట్సాప్లో లేదా మెసెంజర్లో నన్ను అలా ఇలా తిట్టేస్తారు ఆక్రోషన్ స్టార్లు. ఏ స్టార్లు? ఆక్రోషన్ స్టార్, మానవత్వం స్టార్ ఎందే చెప్పానా నీకు? ఇంకోటి ఆవేశం స్టార్ ఉన్నాడు తెలుసుగా. అలా ఆక్రోషన్ స్టార్లు ఇక్కడికి వచ్చి తిట్టేస్తారు, అరే ఒరే తురే అని. నేను వారికి రిప్లై ఇస్తుంటాను. కానీ మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. ఎలిగేషన్ అంటే అంటే ఇక మీరు అసలు హిందువే కాదు, మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అది ఇది అని చెప్పి. ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు? కదమ్మా, ఇప్పుడు ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు? అలా అన్నోడు కూడా హిందువులకే కదా పుట్టాడు. అర్థమైందా? కానీ మీరు ఎక్కడ కూడా ఎందుకని మీ పర్సనల్ గా ఎవరు మీ గురించి మాట్లాడినా మీరు ఎందుకు బయటకు వచ్చి ఎక్కడ కూడా ఇది కాదు అని చెప్పుకోరు? ఏం చెప్పాలి? ఏం అంటే చెప్పాలి? అవసరం లేదు నాకు అనా? కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు నిన్నెవరో అనుష్కలా ఉన్నావన్నారు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? చెప్పు నాన్న, ఇవ్వాలా? నీకు తెలుసా తెలదా? నాకు తెలుసు. అలాగా నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అని ఎవరైనా నిరూపించమను. అమ్మా, నేను చెప్పింది అబద్ధం అని నిరూపించమను. ఈ దేశంలో అందరూ హిందువులే, భీతి చేత మతం మారిన వాళ్ళు ముస్లింలని చెప్పుకుంటున్నారు, నీతి లేక మతం మారిన వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మొత్తం అంది హిందువులే. పాట కూడా పాడాం కదమ్మా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. కొత్త పాట కూడా వచ్చింది, విన్నారా? కొత్త పాట? ఏం పాటమ్మా? వినలేదా మీరు? తెలీదు. కొత్త పాట మళ్ళీ కొత్తగా రచించారు. ఈ మధ్య గృహప్రవేశాలకు కూడా జీసస్ ఫోటోలు పెట్టి మరి ప్రవేశిస్తా ఉన్నారు. చూసారా మీరు? చెప్పండి గురుగారు, ఇది ఉందా అసలు గృహప్రవేశాలకి వాళ్ళ ఫోటోలు? అలా గృహం ఉందా? ఎందుకు లేవు? గుడారాలు కదమ్మా, అది ఉన్నది గృహం కాదు కదమ్మా. గుడారాల పండుగ అది కదా నువ్వు విన్నది. గృహప్రవేశం అనేది లేదు. అంటే ఇప్పుడు మొన్న సంక్రాంతికి తెలుసు కదా, చెరుగల్ల తెచ్చి అవును కట్లు పెట్టి కొండబెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏంటి? మేళతాళాలు, దోస్తాంబం, మామిడి తోరణాలు, ఒక బొట్టు తప్ప సమస్తమును ఇది అంతయును వాణి సృష్టియే, వారి ముష్టియే. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి అస్తిత్వం లేదు. అంటే ఏంటమ్మా? బేస్ లేదు.
అందుకని కాపీ పేస్ట్, క్రైస్తం వేస్ట్, ఉమ్, అందుకే ఈ రోస్ట్. అందుకే దే డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్. అది తల్లి. కానీ మీరు ఎక్కడ అసలు తగ్గట్లేదుగా, ఆగట్లేదుగా, రోస్ట్ చేస్తూనే ఉన్నారు అసలు. సరే మీరు రోస్ట్ చేస్తున్నారు, వాళ్ళైనా ఆగుదామా అంటే వాళ్ళు ఆగట్లేదు. కాదమ్మా, నేను చెప్పేది అబద్ధం అని నిరూపిస్తే నేను సారీ కూడా చెప్తా అన్నాను కదా. ఉమ్, అవునే కదా. ఉమ్. ఇంకో లక్ష్మణ్ ఎక్కడిది పేరు? రామాయణంలోది కదా. అతను ఏం చెప్పుకుంటాడు చూడు. గొర్రె ఫ్రమ్ గుడివాడ. పేరు బాగుందా? బాగుంది, మొత్తం ఎన్ని కాంటాక్ట్స్. నేను వీళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఇది ఒక్కటే మంచి టైం. అయితే అవన్నీ అలా పడి ఉంటాయి, ఎప్పుడో కారులో వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు, ఎప్పుడో అలా రేజర్ ఉన్నప్పుడు. పొద్దున్న అలాగే ఒక ఎవరు గొర్రె మీరు ఎక్కడ పడితే అక్కడ ఆన్సర్లు ఇస్తా ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, గట్టి గట్టిగా ఇస్తా ఉంటారు అసలు. నానా, మన దగ్గర ఉంది ఆన్సరు. క్రైస్తవం క్యాన్సర్, దట్ ఈజ్ రన్ బై ఓన్లీ స్పాన్సర్. కాదు దే గురుగారు, డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఈ మధ్య విన్నారా పరమాత్ముడు వచ్చి వంట కూడా చేస్తూ ఉన్నాడు. నీకు తెలియదు అసలు. ఇంటర్వ్యూ కూడా ఇచ్చాం, నువ్వు చూడలేదు అసలు. ఇద్దరు పంపిస్తాడు. దేవత నీకు గ్యాస్ కావాలో చెప్పు, రీఛార్జ్ కావాలో చెప్పు, ఏం కావాలి, వంట చేయాలో చెప్పు, ఇంకన్నీ. ప్లాస్టిక్ సంచి. హలో, ప్రైజ్ లాడ్. చెప్పు నాయనా, ఫోన్ చేసావు? ఏం లేదు, మొన్న చేశాను, మీరు ఇప్పుడు నేను ఇప్పుడు అవును నాన్న, నాకు ఇప్పుడు కుదిరింది నాన్న. చెప్పు నాన్న. అంటే మామూలు ఫోన్ పక్కన వేరే మాట్లాడతారంటే చేశాను. అవునా? ఫోన్లే నాన్న. బాగున్నావు కదా? బాగున్నా. ఉన్నా మరి ఏమని చెప్తావా? చిన్న క్లారిఫికేషన్. అడుగు నాన్న. మీ పేరు మోహన్ రావు కదా? కాదు నాన్న, నా పేరు రాధా మనోహర్ దాస్. ప్రాపర్ విలేజ్ ఎక్కడండి? మా ఊరే. అదే అక్కడ మెండ్రపల్లి. ఏంటిది? మెండ్రపల్లి. నెండ్రకోలను. ఓకే ఓకే. మీదే ఊరు నాన్న? చేబ్రోలు అండి. చేపురు ఇక్కడ మన దేవరపల్లి దగ్గర. దేవరపల్లి కాదు, నారాయణపురం ఉందా? నాన్నపురం, తాడేపల్లిగూడెం, చేపురోలు. తాడేపల్లి. ఇదే నేను ఇక్కడ దేవరపల్లి అని పెట్టుకున్నా అందుకని. ఓకే ఓకే. ఓకే. నెండ్రకోలను ఎక్కడ ఉందానా? నిండ్రపల్లి నీడబారు దాటే వద్దు. ఓకే అన్న, నువ్వు అటు వెళ్ళినప్పుడు లొకేషన్ పెట్టు నాన్న. జై శ్రీరామ్. నేను అక్కడే ఉంటా, మీరు ఎప్పుడన్నా మీ ఊరు వస్తే చేయండి. అలాగే నాన్న, జై శ్రీరామ్ సరే. నాన్న, జై శ్రీరామ్. ఓకే ఓకే. ఉన్నా మరి? ఓకే ఉన్నాను. మీ నాన్నగారి పేరు? ఆంజనేయులు. అది చెప్పాలేనా నేను? మనకే పుట్టాడు. కాదు, వీళ్ళకి జై శ్రీరామ్ అనడానికి ఏంటండి ఆంజనేయులు నొప్పి? కొడుకాడు. ఎవరు కొడుకు? ఆంజనేయులు. పేరేం పెట్టుకున్నాడు? విక్టర్ పాపి. ఆయన ఎవరు దిగజార్చారు చెప్పు, నువ్వే చెప్పమ్మా. ఆయన అలా దిగజార్చింది బైబిలా కాదా? అందుకని ఆ పనికిమాల పుస్తకం మాకు వద్దని చెప్పేది. ఇంకా అంతేనా? దిగజారిన గొర్రెలు. పేరు రాయిద్దు, సన్ ఆఫ్ ఆంజనేయులు. అది డిపిఎల్ పాపి విక్టర్. అది తల్లి చెప్పు. గురుగారు, అయితే ఫైనల్ గా ఒకటి చెప్పండి. మీరు తల్లి. ఇంత పోరాటం చేస్తున్నారు, అసలు ఈ దేవాలయాల ధ్వంసాలు ఇక్కడి నుంచైనా ఆగుతాయా? ఎందుకు లేకపోతే ఆగుతాయి? ఇటు ప్రభుత్వాలు చొరవ ఏమైనా తీసుకుంటాయా? నీకు అర్థం కావట్లేదమ్మా. ఒక అబ్బాయి, నేను మొన్న మధ్య స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి వారిది ఉపన్యాసం వింటూ ఉన్నా. మహానుభావులు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు, వాళ్ళ అమ్మా నాన్న కట్టెల పొయ్యి మీద వంట వండి, ఆ తల్లి ఆ కట్టెలు కొంచెం బయటికి తీస్తారు. చిన్నప్పుడు నీకు తెలుసో తెలియదు, మా అమ్మ చేసినప్పుడు మేము చూసాం, మేము కూడా చేసాం, తెలుసు కదా. ఆ కట్టెలు కొంచెం బయటికి లాగి చల్లబడతాయి. వాళ్ళ అమ్మ ఏదో బయటికి వెళ్ళింది, గాలి పెరిగింది, ఆరుబయట కదా, గాలికి ఇది వెళ్ళి నిప్పులు వెళ్ళి పడ్డాయి. ఎక్కడ పడ్డాయి. వీడు అది ఆర్పాలని చెప్పి ఏం చేశాడంటే కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లో నూనె డబ్బా ఉంది, అది తెచ్చిపోసాడు. ఇంకెక్కువ అవుతుంది. గవర్నమెంట్లు చేసే పని అది. ఇప్పుడు పాస్టర్ అంటే ఎవడు? బాస్టర్డ్ కదా. పాస్టర్ అంటే పోరంబోక్ కదా. ఈ పోరంబోక్కి జీతాలు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి బుద్ధి లేదు, తీసుకునేవాడు బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ టైటిల్ ఏం పెడతారమ్మా బయట? వాడు రక్షించును, వాడు కాపాడును, ఏదో రాస్తారు కదా. ఏమండి, ఇది పర్లు సొమ్ము పాము వంటిది అని చెప్పాలి కదా. ఆడు పర్లు సొమ్ము పాయసం వంటిది అనుకుని
ఏమంటే ట్యాక్సులు డబ్బులండి తీసుకోకూడదు, ఆ? పాపం చేయకూడదు, ఆల్రెడీ పాపులు కదా వాళ్ళు, ఇది మాకు ఇవ్వకూడదండి అని గవర్నమెంట్కి చెప్పాలి వీళ్ళు. ఇది హిందువులు ట్యాక్సులు కట్టిన డబ్బులండి, అన్ని మతాల వాళ్ళు ట్యాక్సులు కట్టిన డబ్బులు, అంటే పాత బస్తులు అంటే కట్టరనుకోండి, మిగిలిన వాళ్ళు కడతారు కదండి అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయాలి వీడు. ఉమ్. నీతి గలవాడు సింహం వల్లే గర్జించు అంటారు కదా, మరి గర్జిస్తుందా? గర్జించదు కదా. సరే, ఈ నీతి లేని బాస్టర్స్ తీసుకుంటారు. ఇవాళ ఒక ఇంటర్వ్యూలో చూశాను, రఘురామరాజు గారు, నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం అద్భుతంగా చెప్పారు ఇంటర్వ్యూలో. ఇప్పుడు గుళ్ళో డబ్బులు తీసి పూజారులకు ఇస్తున్నారు. మరి జనాలు ట్యాక్స్ డబ్బులు పాస్టర్లు కూడా ఏంటి, చర్చి దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు శభాష్ రఘురామరాజు గారు, అవునా కదా? నీకు సెల్ ఫోన్ గారు సంతోష్ గారు అని ఇచ్చేయడమే, చూస్తానని తీసి నీకు ఇచ్చేయడమే, ఏమో ఇప్పుడు అట్లా ఓకే. ఏదో ఒకసారి ఇవ్వండి చూద్దాను నీకు గిఫ్ట్ ఇచ్చేస్తే అది ఆయన ఎలా ఉంటుంది అదే. అలాగా. సో పూజారులకు ఇచ్చారు అంటే అది పూజారుల ద్వారానే గుళ్ళోకి వచ్చింది. అది పాస్టర్ వలన ఎవరికైనా లాభం ఉందా? సొసైటీకి ఏమైనా లాభం ఉందా? ముల్లాలకి, పాస్టర్లకి, మౌజన్లకి అది జీతాలు ప్రోగ్రాం ఏంది? అన్న లోకానికి ఉపకారం చేసే వాళ్ళకి వాళ్ళ రైతుకి, ఆర్మీ వాళ్ళకి, ఐఏఎస్ అవ్వాలి, డబ్బులు లేవు, ఎవడో తాండా నుంచి ఫోన్ చేశాడు పిల్లడు, నన్ను నీకు డబ్బులు పంపించాను, వాడు పంపించాలి, అలాంటి వాళ్ళకి కదా డబ్బులు ఇవ్వాలి. ఈ పోరంబోకు పాస్టర్లు డబ్బులు ఇచ్చేది ఏంటండి? అది కాకుండా ఈ దేశానికి అస్తిత్వం ఏంటి? దేవాలయాలు. ఈ దేశం గొప్పది దేవాలయాల వలన, ఈ దేశం గొప్పది ఋషుల వలన, ఈ దేశం గొప్పది నదుల వలన, ఈ దేశం గొప్పది వీరుల వలన, ఈ దేశం గొప్పది భౌతికత, భాగవతం, రామాయణం వలన. ఈ దేశానికి నష్టం చేసింది ఎడారి మతాలు, ఈ దేశాన్ని ముక్కలు చేసింది ఎడారి మతాలు, ఇంకా చేయాలనుకుంటున్న ఎడారి మతాలు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే పోరంబోకు మతాలకు సంబంధించిన వాళ్ళకి హిందువులు డబ్బులు పట్టుకెళ్ళి జీతాలు ఇవ్వడం ఏంటండి? అవునా కదా? కోర్టు దాన్ని సుమోటగా స్వీకరించాలా వద్దా? స్వీకరిద్దని ఆశిద్దాం అమ్మా తల్లి.